1773 రెగ్యులేటింగ్ చట్టం. ఇది ఏకీకరణకు మొట్టమొదటి నాంది అన్నమాట. సో రెగ్యులేటింగ్ అంటే నియంత్రణ. లార్డ్ జాన్ బుర్గోయ్ నేతృత్వంలో పార్లమెంటరీ రహస్య కమిటీ ఒక నివేదికను ప్రచురించింది. సో 1773 మే 18న ప్రధాని లార్డ్ నార్త్ బ్రిటన్ పార్లమెంట్లో ఈ నివేదికను ప్రవేశపెట్టడం జరిగింది. కంపెనీ వ్యవహారాలు నియంత్రించడం వల్ల రెగ్యులేటింగ్ చట్టం అని అంటారు. ఇది భారతదేశపు మొట్టమొదటి లిఖిత చట్టం. సో బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్. పాలనలో సహకారం కొరకు 4 సభ్యుల్ని నియమించుకున్నారు. ఒకరు ఫిలిప్ ఫ్రాన్సిస్, రిచర్డ్ బార్వెల్, జార్జ్ మాన్సన్, జాన్ క్లావరింగ్. 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులు కలిపి ఒక సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు. ఇది కలకత్తాలో పోర్ట్ విలియం అనే ప్లేస్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎలీజా ఇంఫే. ఇతను 1787లో తొలి అభిశంసనాన్ని ఎదుర్కోవడం జరిగింది. సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ని ఏర్పాటు చేశారు. లంచాలను నిషేధించింది. దాదాపు 20 సంవత్సరాలు వ్యాపార గుత్తాధిపత్యం ప్రసాదించడం జరిగింది. దీనిలో ఇది మనకి ఇక్కడ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. నెక్స్ట్ సవరణ చట్టం అని ఒకటి మనకి 1781లో వచ్చింది. ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలు సవరించడానికి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని చేస్తారన్నట్టు. నెక్స్ట్ 1784లో పిట్స్ ఇండియా చట్టం అంటారు. దీన్ని బ్రిటిష్ ప్రధాని విలియం పిట్స్ ప్రతిపాదించడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ విధుల్ని విభజించడం జరిగింది. సో 2 రకాలుగా విభజించారు. ఫస్ట్ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది రాజకీయ విధులను నిర్వహిస్తుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది వాణిజ్య విధులను నిర్వహిస్తుంది అన్నట్టు. అయితే ఈ రకంగా 2 అధికారాలుగా విభజించడం ద్వారా ద్వంద్వ పాలనకు నాంది మనకి ఇది ఇక్కడ 1784 పిట్స్ ఇండియా చట్టం. సో గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాల మీద ప్రత్యక్ష అధికారం ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారం కంపెనీ పాలన పేరు మీద రావడం జరిగింది. సో కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య 4 నుంచి 3కు తగ్గించారు. వెరీ ఇంపార్టెంట్. భారత్లో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిన చట్టంగా దీన్ని కార్ల్ మార్క్స్, ఫెడరిక్ ఏంజెల్స్ చెప్పారు. ఈ చట్టాన్ని 1784లో ప్రతిపాదించిన పిట్స్ ఇండియా చట్టాన్ని. నెక్స్ట్ చూసుకుంటే చార్టర్ చట్టం. ఇది 1793లో వచ్చింది. బెంగాల్ గవర్నర్ కారన్ వాలిస్ ఈ చట్ట సమయంలో భారత్లో కంపెనీ వ్యాపారులు గుత్తాధిపత్యం 20 సంవత్సరాలుగా పొడిగించారు. సో గవర్నర్ జనరల్ అధికారాలు కూడా చాలా విస్తృతపరచడం జరిగింది. భారతీయుల వివాహం, వారసత్వం, మత విషయాలు, ఆస్తులు, హక్కులు సంబంధించి గవర్నర్ జనరల్ చేసే నిబంధనలకన్నిటి కూడా చట్టాలతో సమానమైన విలువను ఆపాదించడం జరిగింది. అయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉద్యోగుల జీతాలు భారత రెవెన్యూ అంటే భారత ఆదాయం నుంచి చెల్లించబడతాయని ఒక రూల్ వచ్చింది. పార్లమెంటులోకి బోర్డు కార్యదర్శికి అనుమతి కల్పించారు. మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో దీని ప్రకారంగా ఇండియాలో ఏర్పాటైన మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది మనకి మద్రాస్. ఓకేనా. సో చార్టర్ చట్టం 1793 ప్రకారంగా మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. సో ఇండియాలో ఏర్పడిన మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది మనకి మద్రాస్. ఇది 1687లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చార్టర్ చట్టం 1813 వెరీ ఇంపార్టెంట్. ఇది కంపెనీ పాలన మరో 20 సంవత్సరాలు పొడిగించారు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి చట్టానికి కూడా 20 ఇయర్స్ పెంచుకుంటూ పోతున్నారు వాళ్ళ పాలనా సంవత్సరాలని. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పాలనాపరమైన సంస్థగా మారింది. భారతీయులకు విద్యాపర అధ్యయనం కోసం 1,00,000 రూపాయలు కేటాయించారు. వెరీ ఇంపార్టెంట్. ఏ చట్టం ద్వారా? చార్టర్ చట్టం 1813 ద్వారా. మత వ్యాప్తికి క్రైస్తవ మిషనరీలకు అనుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చార్టర్ చట్టం 1833 చూసుకుంటే దీనిలో బెంగాల్ గవర్నర్ జనరల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ఓకేనా. సో మద్రాసు, బొంబాయి గవర్నర్ల అధికారాల అన్నీ కూడా బ్రిటిష్ ఇండియాకి భారత గవర్నర్ జనరల్కి అప్పగించడం జరిగింది. ఇండియాలో సెంట్రలైజ్డ్ రూలింగ్ అంటే కేంద్రీకృత పాలన దీనికి లాస్ట్ స్టేజ్ అన్నట్టు. అంటే
సెంట్రలైజ్డ్ దానికి ఈ పర్టికులర్ చార్టర్ చట్టం 1833 అనేది ఎండింగ్ స్టేజ్ అన్నట్టు. సో ఈ చార్టర్ చట్టం నుంచి వచ్చిన ప్రతి చట్టాన్ని కూడా యాక్ట్ అని పిలుస్తారు అన్నట్టు. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను 3 నుంచి 4 పెంచారు. ఇంతకుముందు తగ్గించారు కదా, ఇప్పుడు మళ్ళీ 3 నుంచి 4 పెంచడం జరిగింది. తేయాకు చైనా వ్యాపారం విషయంలో కంపెనీ గుత్తాధిపత్యం రద్దు చేయడం జరిగింది. సివిల్ సర్వీస్ పరీక్షలో భారతీయులకు ప్రవేశం కల్పించడానికి ప్రయత్నం చేసింది, కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడంతో ఈ డెసిషన్ అనేది నిలిచిపోయింది అన్నట్టు. సో గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్లో న్యాయ సభ్యుల నియామకం జరిగింది. సో మొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే. చార్టర్ చట్టం 1853. సో లార్డ్ మెకాలే కమిటీ ఇది 1854లో ఏర్పడింది. తొలి సివిల్ సర్వీస్ అధికారి సత్యేంద్రనాథ్ ఠాగూర్. అయితే చార్టర్ చట్టాల లోపల చివరి చట్టం ఏది మనకి 1853లో వచ్చిన చార్టర్ చట్టం. సో అతి తక్కువ కాలం అమలు జరిగిన చట్టం ఏది? చార్టర్ చట్టం 1853 అన్నట్టు. గవర్నర్ జనరల్ కౌన్సిల్ శాసనాధికారాలు, కార్యనిర్వాహక అధికారాలుగా 2 రకాలుగా ఈ పవర్స్ని డివైడ్ చేయడం జరిగింది. సో ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మినీ పార్లమెంట్ ఏర్పాటు చేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ను దీనిలో భారతీయులకు ఎంట్రీ లభించింది. ఎప్పుడు? 1853 చార్టర్ చట్టం ప్రకారం. సో చార్టర్ చట్టం 1853 చూసుకుంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో 6 కొత్త సభ్యులు రిక్రూట్ అయ్యారు. సివిల్ సర్వీస్లో ఓపెన్ మెరిట్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఇందాక చెప్పుకున్నట్టు 1854లో లార్డ్ మెకాలే కమిటీ ఏర్పాటైంది. ఈ 3 వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా వీటిని మార్చేశారు. సో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి 1859లో వచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860లో వచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి ఇది మనకి 1861లో రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే భారత ప్రభుత్వ చట్టం 1858 చూసుకుంటే సిపాయిల తిరుగుబాటును అణచలేదని ఈ పర్టికులర్ భారత ప్రభుత్వ చట్టాన్ని నియమించడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేశారు. భారత గవర్నర్ జనరల్ను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. భారత్లో బ్రిటిష్ చక్రవర్తి ప్రతినిధిగా వైస్రాయ్ అని చెప్తారు. భారత్లో తొలి వైస్రాయ్ లార్డ్ చార్లెస్ క్యానింగ్. భారత రాజ్య కార్యదర్శి పదవిని సృష్టించడం జరిగింది, అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. 15 మంది సభ్యులతో అడ్వైజరీ కౌన్సిల్ను భారత రాజ్య కార్యదర్శికి ఏర్పాటు చేశారు. మొదటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ స్టాన్లీ. సో గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని మనం ఏం చెప్తాం? భారత ప్రభుత్వ చట్టం 1858ని చెప్తామన్నట్టు. భారత ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలకి మాగ్నా కార్టా వంటిదని విక్టోరియా మహారాణి ఈ భారత ప్రభుత్వ చట్టం 1858ని పొగిడింది.